ఎంపీపీఎస్ బీసీ కాలనీ పాఠశాలలో విద్యార్థులకు మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి తరగతి యొక్క క్లాస్ లీడర్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ముందుగా 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఓటర్ లిస్టులో నమోదు చేసి వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. 5వ తరగతిలో ఉన్నటువంటి 3 విద్యార్థులకు అభ్యర్థులుగా గుర్తించి వారికి నామినేషన్ పత్రాలు తయారు చేయించడం జరిగింది. 1 వర్ష, 2వ నంబర్ సేజల్, 3వ నంబర్ రేష్మి. ఈ 3 అభ్యర్థులు తన యొక్క నామినేషన్ పత్రాలను ఫిలప్ చేసి అందులో 3 అభ్యర్థులు బలపరిచి వారి యొక్క అఫిడవిట్ నమూనాను కూడా తీసుకొని వారు 3 నామినేషన్ పత్రాలను మన పాఠశాలలో ఉన్నటువంటి కోటేశ్వరమ్మ మేడము ఆర్ఓగా వ్యవహరించడం వలన వారికి సమర్పించడం జరిగింది. వారు 3 అభ్యర్థులకు మేడం గారు సరైన గుర్తించి 3 గుర్తులు కేటాయించడం జరిగింది. వర్షకు చిలక గుర్తు, సేజల్కు బాతు గుర్తు, రేష్మికి కోడి గుర్తు 3 అభ్యర్థులకు గుర్తించి బ్యాలెట్ పేపరు చూపించడం జరిగింది. అదే పోలింగ్ కేంద్రం సమీపంలోనే 1 ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే మెడికల్ కిట్ను కూడా అన్ని పోలింగ్ స్టేషన్లో ఉన్నట్టుగానే మా పాఠశాల పోలీస్ స్టేషన్లో కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ లోపల ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్వరం గోళీ, సర్ది గోళీ, తర్వాత చిన్న గాయాలు అయితే అయోడిన్, వాటికి డ్రెస్సింగ్ చేయడానికి పట్టి, ట్యూబ్స్ అందుబాటులో ఉన్నటువంటి సామాగ్రిని మేము ఫస్ట్ ఎయిడ్ కిట్ కింద ఇక్కడ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే డాక్టర్ను వద్దకు పోయేలోపు మనము పేషెంట్ చేసేటటువంటి చికిత్సని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అని పిలుస్తాం. కాబట్టి మా పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఈ పోలింగ్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పోలింగ్ ప్రచారం చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం జరిగింది. 3 అభ్యర్థులు 3 సీట్లను ఏర్పాటు చేసుకొని వారి యొక్క అనుచరులతోటి వాళ్ళ యొక్క మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. 10 అంశాలతోటి విద్యార్థులు లీడర్గా ఎన్నికైన తర్వాత ఏమేం చేయగలము అని విద్యార్థులకు ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. ఆ అభ్యర్థులకు సరైన గుర్తులు ప్రచారం చేసుకోవడానికి ఒక డమ్మీ బ్యాలెట్ను కూడా వాళ్ళకు తయారు చేసి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేరు, వాళ్ళ సింబల్ ఏ విధంగా బ్యాలెట్ నమూనా ఉంటుందో ఆ బ్యాలెట్ పేపర్ను కూడా తయారు చేసి ఇవ్వడం వలన వాళ్ళు విద్యార్థులందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఆ రోజు రాత్రి మన పోలింగ్ సిబ్బంది ఒక 5 విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. వారు మనం ఎలాగైతే ఎస్కార్ట్ సాయంతో పోలింగ్ స్టేషన్ పోతామో ఆ విధంగా వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్కు రావడం, పోలింగ్ స్టేషన్లో ఉండాల్సినటువంటి స్టిక్కరింగ్ అంటే అరేంజ్మెంట్స్ మనము ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్ వారి యొక్క విధులు, వారు చేయాల్సినటువంటి ఫామ్స్ ఫిలప్ చేయడం అంటే పోలింగ్ ఏజెంట్లకు ఐడి కార్డ్స్ ఇవ్వడము, ఏజెంట్లకు కౌంటింగ్ ఏజెంట్లు ఎవరు వస్తారో వారి యొక్క ఆధార్ కార్డు అన్నీ తీసుకొని ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వడము. తర్వాత మనం అభ్యర్థులు కౌంటింగ్ కోసం ఏర్పాట్ల కోసం ఏమేమి స్టిక్కరింగ్, స్కేలు, రబ్బరు అవన్నీ సమకూర్చుకొని ఆ బ్యాలెట్లన్నీ సరి ఉన్నాయా లేవో చూసుకొని విద్యార్థుల యొక్క ఓటర్ లిస్టు అంటే 3, 4, 5 తరగతుల విద్యార్థుల యొక్క అందరి గుర్తింపు ఉన్నాయా లేవా, ఓటర్ లిస్ట్ సక్రమంగా ఉందా లేదా, బ్యాలెట్లన్నీ సరిపోని ఉన్నాయా లేవా, ఆ బ్యాలెట్లకు బ్యాక్ సైడ్ స్టాంపింగ్ వేసుకోవడము, 1, 2, 3 వేసుకోవడము, మేలు ఫీమేలు టోటల్ ఎంత ఉంది, 2 అవర్స్కి ఎంత ఇవ్వాలి అని అన్నీ, ఆ పోలింగ్ సెంటర్ నంబర్ ఎంత, అన్నీ మనం ఏ విధంగా అయితే నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో చేసేటి పోలింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా విద్యార్థులకు కూడా అన్ని రకాలైనటువంటి స్టిక్కరింగ్ ఇవ్వడం వలన
వాళ్ళు కూడా ఈ సమకూర్చుకోవడం జరిగింది. అంటే మోడల్ పోలీస్ స్టేషన్లో ఉండే విధంగా ఫస్ట్ మన విద్యార్థులు ఓటేయడానికి స్లిప్స్ తీసుకొని రావడం జరుగుతుంది. ఆ స్లిప్ తీసుకొని ఫస్ట్ రాగానే మొదట అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ తరగతి ఉన్న విద్యార్థి పేరు చదవడము, దానిలో పక్కకు కూర్చున్నటువంటి ఏజెంట్స్ అవును అని రిప్లై ఇవ్వడము. ఆ తర్వాత రెండో స్టెప్లో భాగంగా అదర్ పోలింగ్ ఆఫీసర్ ఆ విద్యార్థి యొక్క లెఫ్ట్ హ్యాండ్ బొటన చూపుడు వేలుకు మార్కర్ సాయంతో ఇంకు పెట్టడము, ఆ తర్వాత బ్యాలెట్ అక్కడి నుంచి ఇష్యూ చేయడం, చింపివ్వడము. ఆ బ్యాలెట్ను తీసుకొని ముందుకు పోతే కంపార్ట్మెంట్ అంటే పోలింగ్ బూత్ మన రహస్య పద్ధతిలో ఎన్నుకునే విధానం కాబట్టి ఆ బ్యాలెట్ను పక్కకు మన స్టాంపు సాయంతో ఒక దానిపైన మార్క్ చేయడం, అంటే మనకు నచ్చిన గుర్తు మీద మార్క్ చేసే విధానము రహస్య పద్ధతిలో కంపార్ట్మెంట్లో వేయడము. తర్వాత వాటిని తీసుకొని బ్యాలెట్ బాక్స్ పక్కకే ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్లో మడత పెట్టి ఆ డబ్బాలో వేయడం వరకు ఇదంతా ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నీ చూసుకోవడము, ఎవరు ఏ విధంగా వస్తున్నారో వాళ్ళ పని ఏంటి ఇలా ఎదురు చూసుకోవడము, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని అప్పుడప్పుడు ఆర్ఓ మేడం గారు కూడా పోయి వాటిని పరిశీలించడము. ఎలక్షన్ జరిగే విధానాన్ని విద్యార్థులు స్వచ్ఛందంగా స్వయంగా అనుభూతి చెందడం అనేది చాలా గొప్ప విషయం. విద్యార్థులు తరగతి వారీగా బయట క్యూ లైన్లో నిలబడము, తరగతి వారి ఒక్కొక్కరిని లోపలికి పంపించడము, ఓటు హక్కు బయట వచ్చి వాళ్ళ యొక్క అనుభూతి చెప్పుకోవడము. ఈ విధంగా అభ్యర్థులు వాళ్ళందరినీ ఆ ఓటింగ్ సరళిని కూడా పరిశీలించడం జరిగింది. ఈ విధంగా మధ్యాహ్నం వరకు ఓటింగ్ దాదాపుగా 63 మంది విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ ఓటు హక్కు తెలవడం అంటే విద్యార్థికి ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేయడం వల్ల ఎలాంటి నాయకుని ఎన్నుకోవచ్చు, ఒక నాయకుడు ఎన్నికైన తర్వాత ఎలా నడిపిస్తాడు అంటే మన ప్రభుత్వం చూస్తున్నాం కదా, ప్రభుత్వం ఒక రాజ్యాంగం ప్రకారము ఒక అభ్యర్థిని ఓటేసి గెలుచుకోవడము, ఇలా ఆ రాజ్యాంగం ద్వారా మనము ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు. ప్రభుత్వం అంటే ఏంది, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. ఆ విధంగా మనం కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రభుత్వం అని చెప్తాం. కాబట్టి ఈరోజు కూడా విద్యార్థులు ఒక లీడర్ను వాళ్ళు స్వతహాగా ఎన్నుకోవడం అనేది రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. నిజంగా ఎలక్షన్ కమిషన్ 18 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుంది. కానీ మన విద్యార్థులకు ఓటు హక్కు ఎలా ఉంటుంది అనేది చిన్నపిల్లలు కాబట్టి మనం ఈ విధంగా ప్రత్యక్ష అనుభూతిని మనం కల్పించడం కోసము ఈరోజు పాఠశాలలో ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం తదుపరి ఆ బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లను సీల్ చేయడము, వాటిని తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ తరలించడము, స్ట్రాంగ్ రూమ్ కూడా సీల్ చేసి వాటిని ఆర్ఓ మేడం సాయంతో దానిపైన సీల్ పైన లక్క సీల్ చేసి దాని మీద సైన్ చేసి ఒక 2 విద్యార్థులను కాపలా పెట్టడం. ఆ 2 విద్యార్థులు కూడా అక్కడ మనం కౌంటింగ్ ఏర్పాటు చేసుకునే వరకు అక్కడనే ఉండి మనకు బందోబస్తు నిర్వహించడం కూడా జరిగింది. ఈ విధంగా విద్యార్థులందరూ తరగతి వారీగా ఓటు వేసిన వాళ్ళందరూ బయటకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టు సింబల్గా తన ఏలును మార్కు పెట్టినటువంటి చూపుడు వేలును చూయించుకుంటూ వాళ్ళు చాలా ఆనందంతో పాఠశాల విద్యార్థులందరితోటి తన అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఈ విధంగా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్లో నుంచి ఓపెన్ చేయడం, ఆ స్ట్రాంగ్ రూమ్లో బాక్సును 3 ఏజెంట్లు తర్వాత 3 అభ్యర్థులు సమక్షంలో అంటే 6 మంది అభ్యర్థుల సమక్షంలో ఉపాధ్యాయులందరూ ఒక కౌంటింగ్ ఏర్పాట్లు చేసి 3 అభ్యర్థులకు 3 ట్రేలు పెట్టడము, 4వది నోటాకు 1 ట్రేను, చెల్లని ఓట్లకు 1 ట్రేను, మొత్తం 5 ట్రేలను అక్కడ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఏ సింబల్కు
వచ్చిన ఓట్లు ఆ ట్రేలో వేయడము. ఈ విధంగా అందరి విద్యార్థులు అంటే 3 విద్యార్థులకు వాళ్ళకు చూయించుకుంటూ అభ్యర్థులకు ఏవో సింబల్ పడ్డది, ఏది చెల్లిన ఓటు ఏది చెల్లని ఓటు అని వాళ్ళకు ప్రత్యక్షంగా చూయించుకుంటూ వాళ్ళకు మనము ఆ ట్రేలో వాటిని పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అభ్యర్థులు ఎన్నిక విధానం చూసిర్రు, కౌంటింగ్ విధానం కూడా చూస్తారు. అంటే వాళ్ళకు అన్ని ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది అభ్యర్థులకు. తర్వాత ఏజెంట్స్ కూడా మార్నింగ్ ఉన్న 3 ఏజెంట్సే ఈ కౌంటింగ్ కూడా రావడం జరిగింది కాబట్టి వాళ్ళ కంప్లీట్ ఎలక్షన్ విధానం ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. బ్యాలెట్ అన్నీ ఒక దగ్గర తీసి మనం ఏ విధాలు వాళ్ళకు చూసుకుంటా ఎవరి ట్రేలో వాళ్ళకు బ్యాలెట్ ఓటింగ్ వేయడం వలన నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈ ఓటు నాకు వచ్చిందా, ఇది రాంగ్ వచ్చిందా, ఆమెకు ఎక్కడ వచ్చింది, ఎలా గుర్తించాలి, చెల్లని ఓటు అంటే ఏంది అని విద్యార్థులు ప్రత్యక్షంగా చూడడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విధంగా తరగతిలో ఉన్నటువంటి 63 మంది ఓట్లను కౌంట్ చేయడం జరిగింది. అందులో చెల్లని ఓట్లు ఏమీ రాలేవు. కాబట్టి మా విద్యార్థులందరూ సరైన గుర్తును సరైన అభ్యర్థులకు సరైన క్రమంలో వేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. అదేవిధంగా నోటా కూడా ఎలాంటి ఓట్లు రాలేదు. అంటే మా అభ్యర్థులలో ఒకరికి స్పష్టంగా ఎన్నుకున్నట్టు కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా మొదటగా వర్ష అనే అభ్యర్థికి 16 ఓట్లు రావడం జరిగింది. రేష్మి అనే అభ్యర్థికి 8 ఓట్లు రావడం జరిగింది. వర్షకు 24 ఓట్లు రావడం జరిగింది. సేజల్కు 32 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇందులో సేజల్కు అత్యధికంగా బాతు గుర్తు అయినటువంటి సేజల్కు 32 ఓట్లు. తర్వాత రెండో ప్లేస్ వర్ష చిలుక గుర్తు 24 ఓట్లు రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలోనే మనకు పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళిద్దరి యొక్క తేడా ఆలోచిస్తే 32 వాళ్ళకు 24 వీళ్ళకు, అంటే 8 ఓట్ల తేడాతోటి సేజల్ అనే అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. అప్పుడు ఆ అభ్యర్థి యొక్క ఆనందం కళ్ళలో కూడా ఆనంద బాష్పాలు రావడం చూడడం జరిగింది. అంటే తన యొక్క గెలుపు ఏ విధంగా ఉంటుందనేది ఆ అభ్యర్థి ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవడం జరిగింది. కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, చాలా సంతోషంగా బయటకు వచ్చి ఈ కౌంటింగ్ లో మీరు పొద్దున మార్నింగ్ ఓట్లు వేసారు కదా, ఓట్లు వేసిన వారికి అన్ని ఓట్లు మిత్రులందరూ డబ్బాలో ఉన్నాయి. అతను ఎత్తుకొని ఊరేగింపు చేయడము, ఈ డబ్బాలో ఉన్నాయి. పొద్దున మీరు వేసిన డబ్బా ఎవరు ముట్టలేదు, ఇప్పటివరకు స్ట్రాంగ్ రూమ్ లో ఉంది. ఇప్పుడే డబ్బా ఉంది, ఈ డబ్బా మీ కళ్ళ ముంగట్నే ఓపెన్ చేసి ఎత్తుకొని మీ ముందే కౌంట్ చేస్తాం. ఓకేనా? ఒక విధంగా చెల్లిన ఓట్లు చెల్లని ఓట్లు మీరు చూసుకోవాలి. ఎవరికి ఏ ఓట్లు ఎక్కువ వస్తే ఒకటి ఎక్కువ వచ్చినా గెలిచినట్టు ప్రకటిస్తాం. మేడం అనౌన్స్మెంట్ చేస్తుంది, గెలిచిన వాళ్ళకు నియామక పత్రం ఇస్తుంది, తర్వాత ప్రతిజ్ఞ కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు మీ డబ్బాను మీ ముందు ఓపెన్ చేస్తాం. మీకు 3 గుర్తులు ఉన్నాయి. చూడాల్సి వస్తుంది, ఇలాంటి ఎన్నో చూడాలి, గెలుపుకోవటం సహజము. కాబట్టి దీన్ని చూపిస్తాం, ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాం, ఎవరికి ఓటు పడ్డదో చూసి ఆలోచించకుండా ఇక్కడి వరకే వర్షకు వచ్చిందని విద్యార్థులకు రేష్మికి వచ్చిందని ఆ ట్రైల్ వేస్తాం. తర్వాత ఆ ట్రైలో ఉన్నాయని కౌంట్ చేస్తాం. ఎవరికి ఎన్ని ఓట్లు అనేది మేము రాసుకుంటాం. అప్పుడు చెల్లని ఓట్లు అంటే కొంచెం తప్పులు చేస్తారు కదా, సగం ముగ్గురికి వేస్తారు, కొందరు ఇద్దరు మధ్యలో వేస్తారు, కొందరు టిక్కు మార్కు పెడతారు, కొందరు మొత్తం వేయకుండా ఎంటీ ఉంచుతారు. అలాంటి ఈ దానిలో వేస్తాం చెల్లని ఓట్లు.
ఓటు హక్కు అంటే అందరూ చూస్తారు కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు ఓపెన్ చేసి చూపించబడుతుంది. ఇప్పుడు డబ్బా ఓపెన్ చేస్తాం చూడండి, ఓకేనా? మీరు ఉన్నప్పుడు ఎట్లుండాలో డబ్బు సమాజంలో జరిగేటువంటి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే ఈ విధంగానే లోకల్ బాడీస్ అంటే ఒక సర్పంచ్, వార్డ్ నెంబర్ నుంచి వార్డ్ నెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత ఎంపీపీ, జెడ్పీపీ, ఎమ్మెల్యే, మీరు వేసిన ఓట్లు అన్ని ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఈ విధంగా అందరినీ మనం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఎన్నుకోగలం. ఇప్పటివరకు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నది కదా, ఇది ప్రతి ఒక్కరికి అన్ని కింద 18 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటును అమ్ముకోవద్దు. నిజమైన వ్యక్తులకు మనం వేయడం ద్వారా మంచి భవిష్యత్తులో కూడా మంచి నాయకుని ఎన్నుకోవడం వల్ల మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు. విలువ విద్యార్థులకు మనము ఇప్పుడు ఈ విధంగా చెల్లని ఓటు వేయడం వల్ల మనం మంచి అభ్యర్థికి వేయలేకపోతాం. దాన్ని మురిగిన ఓటు అని కూడా పర్యాయపదంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరు అభ్యర్థులు సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం, సరైన సింబల్ మీద వేయడం ఇది పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క ఆలోచన శక్తికి నిదర్శనం. ఈ విధంగా పాఠశాలలో ఉన్నటువంటి అందరూ విద్యార్థులు వారి యొక్క అనుచరులకు అంటే వారి యొక్క మిత్రులకు వారు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆధారంగా మన పాఠశాల విద్యార్థులు ఒక చక్కటి లీడర్ను సేజల్ అనే విద్యార్థిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత మా పాఠశాల లోపల ఈ ఎన్నుకోబడినటువంటి విద్యార్థికి కూడా మేము నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఆ నియామక పత్రంలో ఇతను సేజల్ అనే విద్యార్థి వర్ష అనే విద్యార్థి పైన 8 ఓట్ల తేడాతో గెలుపొందారు అని నియామక పత్రం ఆర్ఓ మేడం కోటేశ్వరమ్మ మేడం గారి చేతుల మీదుగా వారికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. తద్వారా తర్వాత వారికి ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. అందరు విద్యార్థులను కూర్చునబెట్టి అందరు ముందుగా ఆ విద్యార్థికి ప్రమాణం రియల్గా చేసే విధంగా సేజల్ అనే నేను అని మనం ప్రమాణ స్వీకారాన్ని కూడా చేయడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులు తన యొక్క ఎలక్షన్ ఎన్నుకోవడము, ఓటు హక్కు, ప్రభుత్వం ఏర్పడడం అని వాళ్ళు చూసుకోవడం, నేర్చుకోవడం, స్వచ్ఛందంగా అనుభూతి పొందడం జరుగుతుంది. ఇది చాలా శుభ పరిమాణం. ఈ విధంగా మా పాఠశాలలో ఎలక్షన్ జరిగింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి దాకా చూడండి. నెక్స్ట్ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏ విధంగా జరిగిందో మీరందరూ చూడండి. చివరి వరకు చూస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్ మొత్తం పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. మా పాఠశాలలో ఇంత మంచి ప్రోగ్రాం చేసినటువంటి అరేంజ్మెంట్ చేసినటువంటి మా పాఠశాల సిబ్బంది, తర్వాత విద్యార్థులు అందరూ ఒకే మాటగా అనుకున్నది తరువుగా ఇంత మంచి కార్యక్రమం విద్యార్థులకు అన్ని విషయాలు తెలియాలని విద్యార్థుల కొరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి మీ యొక్క కామెంట్స్ కూడా మాకు పంపించగలరు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాం ముందు కూడా. ఇప్పుడు విద్యార్థి యొక్క ప్రమాణ స్వీకారాన్ని చూడండి.
ఈ విధంగా విద్యార్థి యొక్క ప్రమాణ స్వీకారం కూడా